మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ బందర్ తాలూకా పిఎస్ లో వెళ్లారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఏవన్గా ఉన్నారు పేర్ని జయసుధ. విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో న్యాయవాదులతో కలిసి స్టేషన్కు వచ్చారు జయసుధ. మేయర్ కారులో పోలీస్ స్టేషన్కు వెళ్లారు జయసుధ. ప్రభుత్వ వాహనంలో రావడంపై విమర్శలు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. విచారణ సమయంలో జయసుధ న్యాయవాదులను అనుమతించలేదు పోలీసులు. సుదీర్ఘ విచారణపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బందర్ తాలూకా పిఎస్ లో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. రేషన్ బియ్యం మాయం కేసులో ఏవన్గా ఉన్నారు పేర్ని జయసుధ. విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో తమ న్యాయవాదులతో కలిసి స్టేషన్కు వచ్చారు జయసుధ. మేయర్ కారులో పోలీస్ స్టేషన్కు రావడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ వాహనంలో రావడం మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి. విచారణ సమయంలో జయసుధ న్యాయవాదులను అనుమతించలేదు పోలీసులు. సుదీర్ఘ విచారణపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పేర్ని జయసుధ ఇటు బందరు తాలూకా పోలీస్ స్టేషన్కి చేరుకున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆమె తమ న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సుదీర్ఘంగా విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసుల ముందు హాజరయ్యారు పేర్ని జయసుధ.